విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ అగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. కాగా రాళ్ల దాడిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నిన్న చీకట్లో సీఎంపై గులకరాయి పడింది, ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నాపై రాయి విసిరారన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పనిచేస్తుందన్నారు. క్లైమోర్ మైన్స్కే భయపడలేదు, ఈ రాళ్లకు భయపడతానా అన్నారు చంద్రబాబు. రాళ్ల దాడి జరుగుతుంటే జగన్, పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయ్ హత్యను తనపై నెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. రాళ్ళేశారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టరు, ప్రజలు తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తారో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా, విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి.